పార్లమెంట్ ఎన్నికలపై ఫోకస్ చేసింది బీజేపీ 35% ఓట్లతో 10 సీట్లే టార్గెట్ గా గ్రౌండ్ వర్క్ చేస్తోంది. ఎలక్షన్స్ లో గెలిపే లక్ష్యంగా రాష్ట్రానికి వరుసగా అగ్రనేతలు రానున్నారు. ఈ నెలలోనే ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా వస్తున్నారు. రేపు రాష్ట్రంలో పర్యటించనున్నారు అమిత్ షా. మరోవైపు 16, 18, 19 తేదీల్లో మోదీ టూర్ ఉండనుంది. ఎంపీ ఎన్నికలపై నేతలకు మార్గనిర్దేశం చేయనున్నారు ప్రధాని. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ బీజేపీ ఆఫీస్ నుంచి శ్రీనివాస్ లైవ్ లో అందిస్తారు. శ్రీనివాస్, ఓవర్ టు యూ. స్రవంతి, భారతీయ జనతా పార్టీ 35% ఓట్లతో 10 ఎంపీల టార్గెట్గా గ్రౌండ్ వర్క్ చేస్తుంది. అసెంబ్లీ సమావేశాలు అయినప్పటి నుంచి కూడా ఎంపీ సీట్ల మీద ఫోకస్ చేసింది. ఎందుకంటే మూడోసారి మోడీ ప్రధాని కావాలంటే ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీకి మెజారిటీ సీట్లు అవసరం. కాబట్టి తెలంగాణలో ఉన్నటువంటి 17 సీట్లలో కనీసం 10 సీట్లు గెలవాలనేటువంటి టార్గెట్ పెట్టుకుంది. డిసెంబర్ 28వ తారీఖున ఒకసారి అమిత్ షా తెలంగాణ రాష్ట్రానికి వచ్చినప్పుడు ఈ టార్గెట్ పెట్టిపోయారు. ఇప్పుడు అమిత్ షా అట్లనే మోడీ ఇద్దరు బీజేపీ అగ్రనేతలు మరోసారి తెలంగాణ రాష్ట్రానికి రాబోతున్నారు. ఒక 3-4 రోజుల క్రితమే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తెలంగాణ రాష్ట్రానికి వచ్చారు. ఆదిలాబాద్ టూర్ అయిపోయింది. అట్లనే సంగారెడ్డి, ఈ రెండు బహిరంగ సభల్లో కూడా ఆయన పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి పబ్లిక్ అంతా కూడా భారతీయ జనతా పార్టీకి ఓటు వేయాలని చెప్పి ఆయన కోరారు. సో ఇప్పుడు మరోసారి అమిత్ షా రాష్ట్రానికి వస్తున్నారు. రేపు ఎల్బీ స్టేడియంలో బీజేపీ బూత్ కమిటీల అధ్యక్షులతోటి సమావేశం ఉంది. అమిత్ షా సమావేశం కాబోతున్నారు. తెలంగాణ రాష్ట్రంలో మొత్తం 35,000 పోలింగ్ బూతులు ఉంటే భారతీయ జనతా పార్టీకి దాదాపుగా 25 నుంచి 30,000 పోలింగ్ బూత్ అధ్యక్షులు నియమించుకుంది. ఒక్కొక్క పోలింగ్ బూత్కు 21 మందితోటి అధ్యక్షుడితో పాటు 21 మందిని నియమించుకుంటారు. వాళ్ళ యొక్క అది గ్రౌండ్ వర్క్ అనమాట. స్థానికంగా బలోపేతం కోసం పోలింగ్ బూత్లను ఏర్పాటు చేసుకుంటుంది భారతీయ జనతా పార్టీ. ఇక అమిత్ షా ఈ సమావేశానికి వస్తున్నారు. మొత్తం దాదాపుగా 25 నుంచి 30,000 మంది పోలింగ్ బూత్ల అధ్యక్షులు రేపు ఎల్బీ స్టేడియంలో జరిగేటువంటి మీటింగ్కి అటెండ్ అవుతారు. వాస్తవానికి ఇది పబ్లిక్ మీటింగ్ కాదు, బీజేపీ కార్యకర్తల సమావేశమని భారతీయ జనతా పార్టీ ఇప్పటికే ప్రకటించింది. రేపు ఉదయం అమిత్ షా రాష్ట్రానికి హైదరాబాద్కి వచ్చిన తర్వాత బేగంపేట ఎయిర్పోర్ట్కి వస్తారు. అక్కడ నుంచి నేరుగా భాగ్యలక్ష్మి టెంపుల్కి వెళ్తారు 11 గంటలకు. చార్మినార్ దగ్గర ఉన్నటువంటి భాగ్యలక్ష్మి దేవాలయంలో ప్రత్యేక పూజలు చేసి తర్వాత అనంతరం డైరెక్ట్గా మధ్యాహ్నం ఇంపీరియల్ గార్డెన్, సికింద్రాబాద్లో ఉన్నటువంటి ఇంపీరియల్ గార్డెన్కి వెళ్తారు. 12 గంటల ఆ సమయంలో బీజేపీ సోషల్ మీడియాకు సంబంధించినటువంటి వారియర్స్తో సమావేశం అవుతారు. అంటే సోషల్ మీడియా కమిటీలు ఉన్నాయి భారతీయ జనతా పార్టీకి, వాళ్ళతోటి ఆయన సమావేశం అవుతారు. ఆ సమావేశం ముగిసిన తర్వాత మధ్యాహ్నం 2 లేదా 3 గంటల ప్రాంతంలో ఎల్బీ స్టేడియానికి వస్తారు. ఎల్బీ స్టేడియంలో ఇందాక మనం చెప్పినట్టుగా పోలింగ్ బూతుల అధ్యక్షులతోటి ఆయన సమావేశం కాబోతున్నారు. సో వాళ్ళకు పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి దిశానిర్దేశం చేయబోతున్నారు అమిత్ షా. ఇక వీళ్ళతో పాటు సాయంత్రము బీజేపీ రాష్ట్ర ముఖ్య నేతలతో కూడా సమావేశమయ్యేటువంటి అవకాశం ఉంది. మొత్తం ఎంపీ ఎలక్షన్లో ఎట్లాంటి ప్రచారం నిర్వహించాలి, ఎట్లా వెళ్ళాలి, దాంతోపాటు ప్రజెంట్ రాష్ట్రంలో ఉన్నటువంటి తాజా రాజకీయ పరిస్థితులపై కూడా బీజేపీ రాష్ట్ర నేతలతోటి సమావేశమవుతారు. ఇక ఈరోజు బీజేపీ ఎన్నికల కమిటీ సమావేశం ఉంది ఢిల్లీలో. సో సాయంత్రానికల్లా మిగిలిన 8 ఎంపీ టికెట్ల మీద ఒక క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి రేపు జరిగే సమావేశానికల్లా బీజేపీ అభ్యర్థుల ప్రకటన ఉండే అవకాశాలు ఉన్నాయనేది బీజేపీ రాష్ట్ర నేతలు చెప్తున్నారు. సో అదే కనుక ప్రకటన వస్తే మొత్తం 17 పార్లమెంటు సీట్లకు 17 టికెట్లు ప్రకటించినట్టు అవుతుంది. ఇక మరోవైపు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా ఈ నెల 16, 18, 19 తేదీల్లో మరోసారి రాష్ట్రానికి రాబోతున్నారు. 3 రోజుల పాటు తెలంగాణ రాష్ట్రంలో ఉంటారు. అయితే ఆయన బహిరంగ సభలు ఎక్కడెక్కడ నిర్వహించాలి, ఎక్కడెక్కడ ఆయన స్పీచ్లు ఉంటాయి అనేటువంటి విషయాల మీద ఇంకా క్లారిటీ రాలేదు. మనకు బీజేపీ రాష్ట్ర నేతల నుంచి అందినటువంటి సమాచారం ప్రకారం అయితే 3 రోజుల పాటు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తెలంగాణలో పర్యటించబోతున్నారు అనేది రాష్ట్ర నేతలు చెప్పినటువంటి విషయం. అసెంబ్లీ ఎన్నికల్లో కూడా చూసినాం, 3 రోజుల పాటు తెలంగాణలో ఉన్నారు, పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహించారు. దాదాపుగా పార్లమెంట్ల వారీగా అసెంబ్లీ 7 అసెంబ్లీల ఒక్కొక్క పార్లమెంటు నియోజకవర్గంలో 7 అసెంబ్లీలు ఉంటాయి. కాబట్టి పార్లమెంట్ల వారీగా ఆయన గత అసెంబ్లీ ఎన్నికల్లో పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహించారు. 3 రోజుల పాటు తెలంగాణ రాష్ట్రంలోనే మకాం వేశారు. ఈసారి కూడా 16, 18, 19 తేదీల్లో 3 రోజుల పాటు తెలంగాణ రాష్ట్రంలో కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మరోసారి పర్యటించబోతున్నారు. సో బీజేపీ చాలా సీరియస్గా తెలంగాణ రాష్ట్రం మీద ఫోకస్ చేసినట్టుగా మనకు అర్థమవుతుంది. ముఖ్యంగా దక్షిణ భారతదేశంలో భారతీయ జనతా పార్టీకి ఎంపీ సీట్లలో చాలా తక్కువ సీట్లు ఉన్నాయి.
కర్ణాటక కానీ తెలంగాణ రాష్ట్రంలో కానీ. తెలంగాణ రాష్ట్రంలో 2019 పార్లమెంట్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి 4 పార్లమెంటు సీట్లను గెలుచుకుంది, 20% మేర ఓట్లు వచ్చాయి. ఇప్పుడు మొన్న జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో 14% మేర ఓట్లు వచ్చాయి, 8 అసెంబ్లీ సీట్లను గెలుచుకుంది భారతీయ జనతా పార్టీ. గతంలో ఒకే ఒక్క సీటు అసెంబ్లీ సీటు ఉంటే 8 సీట్లను భారతీయ జనతా పార్టీ గెలుచుకుంది. ఇప్పుడు పార్లమెంటు మీద చాలా సీరియస్గా ఫోకస్ చేసింది. కనీసం 10 సీట్లు గెలవాలి అన్నటువంటి ఒక టార్గెట్గా పెట్టుకుంది. ఎందుకంటే 2019లో 4 సిట్టింగ్ సీట్లు ఉన్నాయి భారతీయ జనతా పార్టీకి. ఇప్పుడు ఇంకొక 6 అదనంగా గెలిస్తే మొత్తం 10 సీట్లు అవుతాయి. 30% మేర ఓట్లు సాధించాలని భారతీయ జనతా పార్టీ అనుకుంటుంది. సో ఆ టార్గెట్ తోటి ఒక గ్రౌండ్ వర్క్ చేస్తుంది. అందులో భాగంగానే రేపు బీజేపీ అగ్రనేత అమిత్ షా కానీ 16, 18, 19 తేదీల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కానీ వీళ్ళిద్దరూ రాక యొక్క ముఖ్య ఉద్దేశం వచ్చే పార్లమెంటు ఎన్నికల టార్గెట్గా బీజేపీ ఒక గ్రౌండ్ వర్క్ చేస్తున్నట్టుగా మనకు అర్థమవుతుంది. అందులో భాగంగానే ఈ మధ్యనే గత నెల 20 నుంచి కూడా బీజేపీ ఒక బస్సు యాత్ర నిర్వహించింది. దాదాపుగా 5,400 కిలోమీటర్ల మేర అన్ని పార్లమెంటు నియోజకవర్గాల్లో బస్సు యాత్ర చేపట్టింది. దీనికి బీజేపీ పాలిత ముఖ్యమంత్రులు, బీజేపీ జాతీయ నాయకులు, రాష్ట్ర నేతలు వీళ్ళందరూ కూడా బస్ యాత్రలో పాల్గొన్నారు. మోడీ చేపట్టినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు, ఈ 10 ఏళ్లలో మోడీ తీసుకున్నటువంటి నిర్ణయాలు, తర్వాత అవినీతి రహితంగా మోడీ పాలన జరుగుతుందన్నటువంటి విషయాలను ప్రజలకు చెప్పారు. 3వసారి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రధాని కావాలంటే మీరు ఖచ్చితంగా మరోసారి భారతీయ జనతా పార్టీకి మద్దతు ఇవ్వాలని ప్రజల్ని కోరారు. సో ఇప్పుడు కూడా పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహించి అనుకున్నటువంటి 10 పార్లమెంటు సీట్లను గెలవాలన్నటువంటి టార్గెట్ తోటి భారతీయ జనతా పార్టీ ఒక గ్రౌండ్ వర్క్ చేస్తుంది. ఇంకొక వైపు బీఆర్ఎస్ పోటాపోటీ సభ ఉంది రేపు కరీంనగర్లో, మరోవైపు